అనవసరంగా వాళ్ళతో వీళ్ళు పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్నమాట వాస్తవం. కాబట్టి పిల్లల్ని మేము ఒకటే తస్మా జాగ్రత్త, మీ జీవితాలు మీరు చక్కగా చదువుకోండి, మీరు హ్యాపీగా యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాదు. ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా మీకు అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే కృష్ణారావు చేసిన అరాచకాలు ఎన్నున్నాయండి ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో. ఒక పక్క చెరువులు, ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా ప్రతి చెరువులో కూడా అప్పుడు ఏదైతే చెరువుల సుందరీకరణ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చి ఆ సుందరీకరణ పేరుతో చెరువుకు నీళ్లను చుట్టూ మధ్యలో కలిసి కట్టేసి పక్కనున్న మొత్తం భూమిని అన్యాక్రాంతం చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ లీడర్లది. ప్రతి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ కానీ బఫర్ స్ట్రిప్ కానీ ఇవాళ ఏ ఒక్క చెరువు దగ్గర కూడా కనబడుతులేవాడు. ఒక్క కుకట్పల్లిలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళు దోషారు. ఈ రకంగా మట్టిని కూడా అమ్ముకుని వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక శవరాజకీయం చేసినట్టు చేశారు వాళ్ళు ఈ చెరువుల మీద. ఇటువంటి వాళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖబర్దార్. మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, హౌసింగ్ బోర్డు విషయాల గురించి ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్రతి స్థలాన్ని కూడా మన ప్రభుత్వం మేము వచ్చిన ఈ 15 నెలల్లో ఎక్కడెక్కడైతే భూములు ఖాళీగా పడి ఉన్నాయో వాటన్నిటికీ కంచె, వాటన్నిటికీ కాంపౌండ్ వాల్స్ కూడా ఏర్పాటు చేయడం ఈ మధ్య మీరు చూస్తుంటారు. ప్రెస్ మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు కుకట్పల్లికి సంబంధించి. వాటన్నిటికీ కూడా ఎక్కడ ఎవరికి ధారాదత్తం కాకూడదు, ఆ భూములన్నీ అన్యాక్రాంతం కాకూడదని చెప్పి అది ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజల మేలు కోసమే ఉండాలని చెప్పి ఆ భూములన్నిటికీ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా అది ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పి ముఖ్యంగా ఏదైతే మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో మంత్రి గారు, వారి చొరవతో బ్రహ్మాండంగా మేము వచ్చినాక ఈ శాంక్షన్ చేసి కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈయనంటాడు హౌసింగ్ బోర్డు స్థలాలు అమ్ముకున్నారా? అసలు హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసిందే పేద ప్రజల కోసం, అందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయడం కోసం. నీలాగా 10 ఏళ్ళు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఊరించి మగడా పిచ్చి మగడా అని చెప్పి నువ్వు 10 ఏళ్ళు గడిపేసి ఎవరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలే లేవు రాష్ట్రంలో. దగ్గర లక్షల మంది జనాభా అప్లికేషన్లు పెట్టుకుంటే నువ్వు మన కుకట్పల్లిలో ఇచ్చింది అంతా కలిసి 500-600 ఇళ్ళు ఇచ్చాము. మరి మిగిలిన పరిస్థితి ఏంటని వాళ్ళు మన కుకట్పల్లిలో 32,000 మంది డబుల్ బెడ్రూమ్ కోసం ఆ రోజు అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళలో దగ్గర 30,000 మంది స్క్రూటినీలో అందరూ పాస్ అయ్యారు అర్హులుగా. మరి నువ్వు ఇచ్చింది ఆఫ్టర్ ఒక 500 ఇళ్ళు ఇచ్చావు 10 ఏళ్లలో. ఇవాళ మేము మళ్ళీ అందరికీ ఇందిరం బిల్లు కింద బ్రహ్మాండంగా ఎవరికైతే స్థలం ఉందో అందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలి, ప్రతి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి మోసం చేసాం. ఇలా మీ గురించి చెప్పాలంటే ప్రతిదీ కూడా ఒక నాటకం, ఒక పోటుకంగానే జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా కృష్ణారావుకి ఒక డిమాండ్ చేస్తా ఉన్నా నేను, ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పు చేసిందంటే ఏలి చూపించవచ్చు. అది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలందరికీ కూడా ఒక అర్హత ఉంది. అంతేగాని ఇష్టం వచ్చిన ప్రేరేపణలు లేనిపోయిన నిందలు మోపి నువ్వు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాము. కుకట్పల్లి ప్రజలందరూ కూడా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు.